లక్షలాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆనందంగా తిరిగి వస్తాం కదండీ! కానీ ఒక ప్రశ్న మాత్రం చాలా మందికి రేజ్ అవుతూ ఉంటుంది. తిరుమలలో స్వామివారు ఉంటే ఆయన సతీమణి పద్మావతి దేవి అమ్మవారు తిరుచానూరులో ఎందుకు ఉన్నారు? అసలు ఆమె ఎవరు? తామర పువ్వులో ఎలా అవతరించారు? వకులాదేవి ఎవరు? కుబేరుడికి అప్పు కథ ఏంటి? నిజంగా ఇలాంటి విషయాలన్నీ మనకు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటుంది కదా! ఇప్పుడైతే ఈ వీడియోలో మనము ఆ క్వెషన్స్ కన్నీ ఆన్సర్స్ అయితే తెలుసుకుంటామండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ముకుంద వ్లాగ్స్. ఇక వీడియోలోకెళ్తే పద్మావతి దేవి అమ్మవారి అవతారం ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం తిరుచానూరులోని పవిత్రమైన పద్మ సరోవరంలో ఒక బంగారు తామర పువ్వు కనిపించిందట. ఆ తామర పువ్వు మధ్యలో ఒక దివ్య బాలిక ప్రత్యక్షమైంది. ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న ఆకాశరాజుకు సంతానం లేకపోవడంతో చాలా బాధపడుతూ ఉన్నారు. ఆ చిన్నారిని దత్తత తీసుకొని పద్మావతి అనే పేరు పెట్టి రాజకుమార్తెలా పెంచుకున్నారట. అందుకే ఆమెను మహాలక్ష్మీదేవి అవతారంగా భక్తులు ఆరాధిస్తారు. ఇక శ్రీనివాసుడికి పద్మావతి దేవి అమ్మవారికి మొదటి కలయిక ఎలా జరిగింది అనేది తెలుసుకుందాం. మహాలక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచిన తర్వాత శ్రీ మహావిష్ణువు భూమిపై శ్రీనివాసుడిగా అవతరించారని పురాణాలు చెప్తున్నాయి. ఒక రోజు వేటకు వెళ్లిన శ్రీనివాసుడు రాజ ఉద్యానవనంలో పద్మావతి దేవి అమ్మవారిని చూశారట. ఆ ఒక్క చూపుతోనే ఇద్దరి మనసుల్లో దైవ సంకల్పం ప్రారంభమైంది. ఇంకా వకులాదేవి ఎవరు? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలండి. పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిని పెంచిన యశోదమ్మే ఈ వకులాదేవి అమ్మవారు కూడా. కలియుగంలో వకులాదేవిగా జన్మించారు. శ్రీకృష్ణుడి వివాహాన్ని చూడలేకపోయానని యశోదమ్మకు కలియుగంలో నా వివాహాన్ని నువ్వే జరిపిస్తావు అని శ్రీకృష్ణుడు వరమిచ్చారని చెప్తున్నారు. అందుకే వకులాదేవి శ్రీనివాసుడి తల్లిలా ఆయన వివాహం కోసం ఆకాశరాజు వద్దకు వెళ్లి సంబంధం మాట్లాడిందంట. మహర్షులు కూడా ఇది దైవ సంకల్పమే అని చెప్పడంతో ఆకాశరాజు వివాహానికైతే అంగీకరించారట. ఇక అసలు సమస్య ఇక్కడే ఎదురైంది. కుబేరుడు అప్పు ఏంటి? దివ్య కళ్యాణానికి అత్యంత వైభవంగా నిర్వహించడానికి అపారమైన సంపద అవసరమైంది. అప్పుడు పురాణాల ప్రకారం శ్రీనివాసుడు సంపదల అధిపతి అయిన కుబేరుడి వద్ద నుంచి ధనం అప్పుగా తీసుకున్నారంట. భక్తుల విశ్వాసం ప్రకారం ఆ కారణంగానే భక్తులు సమర్పించే కానుకలను కూడా ఆ దైవకథతో అనుసంధానించి భావిస్తారు. ఇక దివ్య కళ్యాణం ఎలా జరిగింది అనేది తెలుసుకుందాం. తరువాత దేవతలు, మహర్షులు, గంధర్వులు సమక్షంలో శ్రీనివాసుడు పద్మావతి దేవి దివ్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగిందండి. వేద మంత్రాల మధ్య మంగళసూత్ర ధారణ జరిగినప్పుడు దేవతలు పుష్పవర్షం కురిపించారని పురాణాలు వివరిస్తున్నాయి. ఇక పద్మావతి దేవి అమ్మవారు తిరుచానూరులోనే ఎందుకున్నారు? ఇది చాలా మంది అడిగే క్వశ్చన్ అండి. భక్తుల నమ్మకం ప్రకారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులను కాపాడుతుంటే తిరుచానూరులో పద్మావతి దేవి అమ్మవారు తల్లిలా కరుణ, ఐశ్వర్యం, సౌభాగ్యాన్ని ప్రసాదించేందుకు కొలువై ఉన్నారని చెప్తారు. అందుకే చాలా మంది భక్తులు ముందుగా తిరుచానూరులో ఉన్న అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాతే తిరుమలకు వెళ్తారట. ఇదైతే కేవలం ఒక పురాణ కథ అయితే కాదండి. భక్తి, తల్లి ప్రేమ, దైవ సంకల్పం, దాంపత్య పవిత్రతను గుర్తు చేసే ఒక ఆధ్యాత్మిక కథ. మీరు తిరుమలకు వెళ్ళినప్పుడు ఒక్కసారి తిరుచానూరులో ఉన్న పద్మావతి దేవి అమ్మవారిని కూడా తప్పకుండా దర్శించుకోండి. ఆ దర్శనం ఈ కథను మీ మనసులో మరింత జీవంగా నిలిపేస్తుంది. గోవింద గోవింద అని కామెంట్‌లో తప్పకుండా తెలియండి. మీరు ముందుగా ఎవరిని దర్శిస్తారు? పద్మావతి దేవి అమ్మవారినా? లేక వెంకటేశ్వర స్వామినా? అని కామెంట్‌లో తప్పకుండా